నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్. మనం మార్కెట్లో ప్రాఫిటబుల్గా ఉండాలంటే ఏంటంటే మన మైండ్ సెట్, సైకాలజీతో పాటు మనకు స్ట్రాటజీ కూడా, ఒక మంచి స్ట్రాటజీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవాళ నేను మీతో మంచి ప్రాఫిటబుల్ స్ట్రాటజీని డిస్కస్ చేయడానికి వచ్చాను. సో ఈ స్ట్రాటజీ నేను చాలా రోజుల క్రితం నుంచి ట్రై చేస్తున్నాను అండి. సో నేను ఈ స్ట్రాటజీని ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మొదటగా ఏంటంటే ఈ స్ట్రాటజీకి కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఫస్ట్ రూల్ వచ్చేసి కేవలం 3 నుంచి 5 ట్రేడ్లు మాత్రమే తీసుకోవాలండి. చిన్న చిన్న స్కాల్ప్స్ ఉంటాయి, మొత్తము 3 నుంచి 5 మాత్రమే తీసుకోవాలి. సెకండ్ వచ్చేసి మినిమం 1:2 టార్గెట్ని మెయింటైన్ చేయాలి. థర్డ్ వచ్చేసి మనకు వచ్చిన ప్రాఫిట్లో హాఫ్ మాత్రమే రిస్క్ చేయాలి ప్రతిరోజుని, ఎక్కువ రిస్క్ చేయకూడదు. వచ్చిన హాఫ్ అమౌంట్ని ఇంటికి తీసుకెళ్ళాలి. సో థర్డ్ వచ్చేసి 9:30 బిఫోర్ మార్కెట్లో ట్రేడ్ తీసుకోకూడదు, 3 PM తర్వాత ట్రేడ్ తీసుకోకూడదండి. ఇవెందుకో నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం చార్ట్ మీదకి వచ్చేస్తాను. ఫస్ట్ ఇండికేటర్ సెక్షన్లోకి వెళ్ళండి. ఇండికేటర్ సెక్షన్లోకి వెళ్ళేసి మనం 2 యూస్ చేస్తామండి, 2 ఇండికేటర్స్. ఒకటి వచ్చేసి ఈఎంఏ అండి. ఈఎంఏ అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది మార్కెట్లో ఉన్న వాళ్ళకి యాక్చువల్లీ. సో సెకండ్ వచ్చేసి సూపర్ ట్రెండ్. ఇది కూడా చాలామందికి పరిచయం ఉండే ఉంటుందండి. ఎందుకంటే సూపర్ ట్రెండ్ వచ్చేసి మార్కెట్ యొక్క ట్రెండ్ని చూపిస్తుందండి. ట్రెండ్ని అంటే పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా అని చెప్పేసి అని. సో ఇందులో మనం చిన్న సెట్టింగ్స్ చేయాలి. ఈఎంఏలో వచ్చేసి బై డిఫాల్ట్ 9 వస్తుంది. సో దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా సూపర్ ట్రెండ్కి వచ్చేసి సూపర్ ట్రెండ్లో జస్ట్ 2 చిన్న మైన్యూట్ డీటెయిల్స్ని చేంజ్ చేస్తాము. ఏటీఆర్ లెంత్ వచ్చేసి 10 ఇస్తాడు. దాన్ని మనం 5కి పెట్టుకుంటామండి. యాక్చువల్లీ 5కి పెట్టుకుంటాము. ఇంకా ఫ్యాక్టర్ వచ్చేసి 3 ఇస్తాడండి అతను. 3 ఇస్తేనే మనం దాన్ని 1.5కి చేంజ్ చేసుకుంటామండి. ఎందుకంటే మనం ట్రెండ్ని ట్రెండ్ మార్కెట్ యొక్క ట్రెండ్ని దీంతోనే, సూపర్ ట్రెండ్తోనే చెక్ చేసుకుంటాము ఈ స్ట్రాటజీలోని. సో ఏంటంటే మన సెట్టింగ్స్ కంప్లీట్ అయిపోయాయి. మనం సూపర్ ట్రెండ్ వచ్చేసి మనం ట్రెండ్ని చెక్ చేయడానికి అది కూడా 15 మినిట్స్లో చెక్ చేస్తామండి. ట్రెండ్ని, మార్కెట్ యొక్క ట్రెండ్ని. ఇప్పుడు మనం సూపర్ ట్రెండ్ని 15 మినిట్లో చెక్ చేస్తాము. మన స్కాల్పింగ్ వచ్చేసి 1 మినిట్లో చేస్తామండి యాక్చువల్లీ. సో ఈఎంఐని ఆఫ్ చేసి సూపర్ ట్రెండ్ పెట్టేసి ఫస్ట్ 15 మినిట్స్లో పెట్టుకునేసి మనము చార్ట్ని 15 మినిట్స్లో ఎలా ఉంది అంటే మార్కెట్ ఏ ట్రెండ్లో ఉంది, అది ఏదర్ పాజిటివా నెగిటివా అని చెక్ చేసుకుంటామండి యాక్చువల్లీ. ఎందుకంటే ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారండి. ఎందుకంటే మనం ట్రెండ్కి అగైనెస్ట్ వెళ్తే మన దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా జీరో అయిపోతుంది. మార్కెట్లో పెద్ద పెద్ద వాళ్ళే నిలబడలేరు ట్రెండ్కి అగైనెస్ట్ కానీ. సో మనం ఎంత పిల్లబచ్చాలం మార్కెట్ ముంగిట. సో మనం ఎప్పుడు మార్కెట్లో ట్రెండ్కి అగైనెస్ట్గా వెళ్ళకూడదండి. సో ఆ ట్రెండ్ని మనం చెక్ చేయడానికి సూపర్ ట్రెండ్ని వాడతాము. సో ఆ సూపర్ ట్రెండ్, దాని తర్వాత వచ్చేసి సూపర్ ట్రెండ్ని ఆఫ్ చేసి ఈఎంఐని ఆన్ చేస్తామండి యాక్చువల్లీ. ఈఎంఐని ఆన్ చేస్తామంటే మనం సూపర్ ట్రెండ్తోని ట్రెండ్ ఎలా ఉంది, మార్కెట్ పాజిటివా నెగిటివా అది చెక్ చేసుకుంటాము. దాని తర్వాత సూపర్ ట్రెండ్ని ఆఫ్ చేసి ఈఎంఐని ఆన్ చేసుకుంటామండి యాక్చువల్లీ. ఈఎంఐ ఏంటంటే మనకు ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎంత స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి అనేది పర్ఫెక్ట్గా చూపిస్తుందండి యాక్చువల్లీ. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ అంటే 9:30 తర్వాత మార్కెట్లోకి వచ్చాము. మార్కెట్లో సూపర్ ట్రెండ్ ఏంటంటే పాజిటివ్ మూడ్లో ఉంది మార్కెట్. సో నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడైతే ఈఎంఐ దగ్గర రిజెక్షన్ తీసుకుందో మనం ఏంటంటే 9:30 బిఫోర్ ఎందుకు ట్రేడ్ తీసుకోమంటే అక్కడ క్యాండిల్స్ చూడండి ఒకసారి. 9:30 బిఫోర్ ఎంతెంత క్యాండిల్స్ ఉంటాయంటే అంత స్టాప్ లాస్ మనం మెయింటైన్ చేయలేమండి యాక్చువల్లీ. మనం మెయింటైన్ చేయలేము అంత స్టాప్ లాసెస్. మనం చేసేది స్కాల్పింగ్ కాబట్టి అంత స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయలేము. సో మనం ఇక్కడ 9:30 తర్వాత ఫస్ట్ క్యాండిల్ ఎక్కడైతే కాల్ సైడ్ రిజెక్షన్ వచ్చిందో, కాల్ సైడ్కి మంచి మొమెంటం వచ్చిందో, ఈఎంఏ అప్ సైడ్ క్లోజ్ అయిందో అక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటామండి. అది 1:2 చెప్పాను కదా, మన సెట్ ఆఫ్ రూల్స్లో అది కూడా ఒకటి కదా. 1:2 మినిమం 1:2 మెయింటైన్ చేయాలండి. మినిమం 1:2 స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అండ్ స్ట్రిక్ట్ టార్గెట్ మెయింటైన్ చేయాలండి. మధ్యలో మార్చుకోవడము, చేంజ్ చేసుకోవడం ఇవంతా ఉండకూడదు. ఇట్లాగా చెక్ చేయండి ఒకసారి. నేను చాలాసార్లు దీన్ని బ్యాక్ టెస్ట్ చేశానండి. ఇక్కడ చూడొచ్చు మీరు. నేను చాలాసార్లు బ్యాక్ టెస్ట్ చేశానండి. 1:2 ఈజీ అండి. ఈ స్ట్రాటజీలో ఏంటంటే మనకు ఏదైనా ట్రెండీ మార్కెట్ ఉన్న ప్రాఫిట్లో ఉంటాము, ఆర్ అదర్వైజ్ సైడ్ వేస్ మార్కెట్ ఉన్న ప్రాఫిట్లో ఉంటాము. చాలాసార్లు చెక్ చేశానండి నేను. మన స్కాల్పింగ్ సిరీస్లో కూడా నేను వాడేది ఈ స్ట్రాటజీనే వాడతానండి. ఈ స్ట్రాటజీతో పాటు నాకు ఇంకో పర్సనల్ స్ట్రాటజీ ఉంది, దాన్ని కూడా వాడతాను. సో ఇది ఒకటే అని నేను చెప్పట్లేదు, బట్ ఈ స్ట్రాటజీకి అయితే అవుట్ ఆఫ్ 10లో 7 ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఉంటాయండి. 7 ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఉంటాయి. మనం తీసుకునే రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:2 కాబట్టి ఈజీగా ప్రాఫిట్లో ఉంటామండి మనము.
మనం కేవలం రోజుకి గుర్తుపెట్టుకోవాలండి, ఇది పక్కా రోజుకి కేవలం 3 నుంచి 5 ట్రేడ్లు మాత్రమే తీసుకోవాలి. ఇట్లా ఏంటంటే మనం 1 మినిట్లో స్కాల్పింగ్ చేస్తున్నాం కాబట్టి రోజుకు 100 ట్రేడ్లు కనిపించేస్తాయండి. మనకు 100 క్యాండిల్లలో 100 ట్రేడ్లు కనిపించేస్తాయి. అటు తీసుకోవాలి, ఇటు తీసుకోవాలి, అటు తీసుకోవాలి, ఇటు తీసుకోవాలని. ఇప్పుడున్న బ్రోకరేజెస్కి, ఛార్జెస్కి మనం అన్ని ట్రేడ్స్ తీసుకుంటే మార్కెట్లో బ్రతకలేమండి. ఇక్కడ చూడొచ్చు మీరు, సింపుల్ అండి, చాలా సింపుల్. ఒక క్యాండిల్ ఈఎంఏని బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయిందంటే ఇంకో పర్టికులర్ థింగ్ ఏంటంటే పక్కా క్లోజింగ్ వరకు వెయిట్ చేయాలండి. మనం క్యాండిల్ క్లోజ్కు ముందు మనం ట్రేడ్ తీసుకోకూడదు, అస్సలు తీసుకోకూడదు. క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం స్పాట్లోని స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలండి. ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ రెండు స్పాట్లోని మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు ఆప్షన్లో అంటే కొంచెం అటు ఇటు ఉంటాయి కదండి. సో ఆప్షన్లో మనం మెయింటైన్ చేయకూడదు అసలు. స్టాప్ లాస్ కానీ ఏదైనా కానీ ఎంట్రీ పాయింట్ కానీ స్టాప్ లాస్ కానీ మనం స్పాట్ చార్ట్లోని, నిఫ్టీ స్పాట్ చార్ట్లో కానీ లేదంటే బ్యాంక్ నిఫ్టీ ఏదర్ మీరు ఏ ఇండెక్స్లో ట్రేడ్ చేయాలనుకుంటే ఆ ఇండెక్స్లోని సో అట్లాగే చేయాలండి. ఇప్పుడు ఏంటంటే మనం మార్నింగ్ మూమెంటం చూసాము. ఇప్పుడు మళ్ళీ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి ఇక్కడ చెక్ చేసుకుందామండి. ఒకసారి నెగిటివ్ ట్రెండ్లోకి వెళ్దాము. సూపర్ ట్రెండ్ వచ్చేసి మనం ట్రెండ్ కోసం మాత్రం చెక్ చేస్తాం కాబట్టి యాక్చువల్లీ నిన్నదే చూద్దాము. నిన్న చూసాము ఏ టైం అరౌండ్ 1 దగ్గర మళ్ళీ నెగిటివ్లోకి వచ్చిందండి మార్కెట్. నెగిటివ్ ట్రెండ్కి వచ్చింది. సో నెగిటివ్ ట్రెండ్కి వచ్చింది కదా. ఇప్పుడు మనం 1 మినిట్లోకి వెళ్ళి నెగిటివ్ ట్రెండ్లో 1 తర్వాత మనకి ఎన్ని ట్రేడ్స్ వచ్చాయి చెక్ చేసుకుందామండి. యాక్చువల్లీ ఇది చాలా మంచి స్ట్రాటజీ అండి. యాక్చువల్లీ మంచి రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకుంటున్నాము. 1:2 అంటే మంచి రిస్క్ రివార్డ్ మనకి. సో ఒకసారి ట్రై చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మార్కెట్లో ఈ ట్రెండ్ ఇది అప్లై చేయండి. యాక్చువల్లీ మనం ఇక్కడ చూడొచ్చు 1 అంటే అరౌండ్ 1 ఇక్కడ 1 అండి. ఇక్కడే కదండి మనకు సూపర్ ట్రెండ్ 15 మినిట్స్లోని నెగిటివ్ చూపించింది. సో సూపర్ ట్రెండ్ని 15 మినిట్లో చెక్ చేసుకోవాలి. 1 మినిట్లోకి వచ్చి ట్రేడ్ తీసుకోవాలండి మనము. ఈఎంఏ ఇక్కడ చూడవచ్చు మీరు. 1 దగ్గర మనకు సూపర్ ట్రెండ్లో నెగిటివ్ ఇండికేషన్ ఇచ్చింది. అక్కడే మనకు మంచి క్యాండిల్ కిందకి బ్రేక్ చేయడము, ఈఎంఐని బ్రేక్ చేసి స్ట్రాంగ్గా క్లోజ్ అవడము. క్లోజింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. క్లోజింగ్ వెరీ ఇంపార్టెంట్. క్యాండిల్ క్లోజింగ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో దాని తర్వాత మన టార్గెట్ ఈజీగా ఇచ్చేస్తుంది. ఈజీగా నేను చాలాసార్లు చూశాను. కొద్ది రోజులైతే మార్కెట్లోని 10 out of 10 పాజిటివ్ ట్రేడ్సే ఉంటాయండి. ప్రాఫిటబుల్ ట్రేడ్సే ఉంటాయండి. మీరు చూడొచ్చు, నేను గత 4 రోజులు కూడా 20K సిరీస్లోని ప్రాఫిటబుల్గానే తీసానండి. 4 రోజులు కన్సిస్టెన్సీ ప్రాఫిట్తోనే ఉన్నాం మనము. రీజన్ ఈజ్ మనం ఇలాంటి మంచి మైండ్ సెట్తో ముందుకు వెళ్తామండి. యాక్చువల్లీ ట్రేడ్స్ని చెక్ చేస్తాము. 1-2 స్టాప్ లాస్ లిట్ అయిపోయినా పర్వాలేదు. మనకు ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్లో హాఫ్ ప్రాఫిట్తోని ఇంకా ట్రేడ్స్ చేస్తూ వెళ్తామండి. హాఫ్ మాత్రమే రిస్క్ తీసుకుంటూ. సో మంచి ప్రాఫిట్స్లలోనే లాస్ట్ వీక్ అంతాని 37,000 ప్రాఫిట్లను క్లోజ్ చేసినాము. ఇక్కడ చూడొచ్చు, ఒక స్టాప్ లాస్ ఇచ్చినా కూడా తర్వాత మంచి ప్రాఫిట్స్తోని టార్గెట్స్ ఇస్తుందండి ఈ యొక్క స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీని మనం మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. మంచిగానే బ్యాక్ టెస్ట్ చేసి చెక్ చేసి వర్కౌట్ అవుతుంది అనిపిస్తేనే వాడండి. ఇది నాకైతే మంచిగా వర్కౌట్ అయిందండి. ఇక్కడ ఇంకో ట్రేడ్ తీసుకోవచ్చు మనం ఇక్కడ 3 PM దగ్గర ఈ క్యాండిల్ దగ్గర. బట్ ఇది 3 తర్వాత మనం ట్రేడ్స్ తీసుకోకూడదు. ఇది నేను శాంపుల్ కోసం చూపెడుతున్నాను. 3 తర్వాత అది మన సెట్ ఆఫ్ రూల్స్లో ఒకటి. 3 తర్వాత అసలు ట్రేడే తీసుకోకూడదు. రీజన్ ఈస్ వెరీ సింపుల్ అండి. ప్రీమియంలో మూవ్మెంట్ ఉండదు. ప్రీమియంలో మూవ్మెంట్ ఉన్నా కూడా మనకు స్పాట్కి దానికి అసలు మ్యాచ్ అవ్వదండి. స్పాట్ మార్కెట్లో ఉన్న క్యాండిల్స్కి, ప్రీమియంలో ఉన్న క్యాండిల్స్కి బిఫోర్ 9:30 కూడా మ్యాచ్ అవ్వదు. ఆఫ్టర్ 3 PM కూడా మ్యాచ్ అవ్వదండి. సో అవాయిడ్ చేయాలి అవి. మన దగ్గర ఉన్న డబ్బుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, మనం మంచి ప్రాఫిటబుల్గా ఉండాలంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ మనం తప్పకుండా పాటించాలి. లేకపోతే మార్కెట్లో సక్సెస్ అవ్వడం కష్టం అండి. ఇదండి స్ట్రాటజీ. 15 మినిట్స్లో సూపర్ ట్రెండ్ని వాడి ట్రెండ్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. అండ్ 9 EMAలో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ చెక్ చేసుకోవాలండి. ఇవి 2 సెట్ ఆఫ్ రూల్స్. అగైన్ సూపర్ ట్రెండ్లో మనం ట్రెండ్ చెక్ చేసుకోవాలి. ఈఎంఏలో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.